పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బడుగు బలహీన వర్గాల ప్రతినిధి కార్మిక కర్షకుల దైవం గడ్డం వెంకటస్వామి కాకా 11వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. అలాగే చిగురుమావిడి మండల కేంద్రంలో జీవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గంలో కాకా చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోరుగు కృష్ణస్వామి, బివి రమణ, పోదరి శ్రీనివాస్, నరసగౌడ్, మైతంశెట్టి వీరన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, చిట్టిమల్ల రవీందర్, పాడెం శ్రీనివాస్, మాతం రవికుమార్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బలహీన వర్గాల ఆశయ సాధన కోసం పోరాడి బలహీన వర్గాలకు న్యాయం చేసిన మన కాకా వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని పట్టణ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ తరఫున అంబేద్కర్ చౌరస్తాలో నేను నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వెంకటస్వామి అనగానే బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశయం, ఒక ఆశ అనేది తెలుస్తుంది మనకు. బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళని పైకి తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి గరీబీ హఠావో నినాదాన్ని ఇందిరాగాంధీ ఏ విధంగా ఇచ్చినో ఆ నినాదాన్ని పుణికిపుచ్చుకొని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా సరియగు న్యాయం ఉండాలని హైదరాబాద్లో ముఖ్యంగా బలహీన వర్గాల పేద ప్రజల కోసం స్థలాన్ని సేకరించి అందులో గవర్నమెంట్ స్థలాన్ని సేకరించి గుడిసెలు వేసి గుడిసెల వెంకటస్వామి కూడా పేరుగాంచిన మహోన్నత వ్యక్తి మన కాకా వెంకటస్వామి గారు. అదేవిధంగా మన హుస్నాబాద్ పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నప్పుడు 4 సార్లు లోక్సభకు ఎన్నికై కార్మిక శాఖ మంత్రిగా మరియు అదేవిధంగా వివిధ పదవులలో అత్యున్నత పదవులు అలంకరించి బడుగు బలహీన వర్గాల కోసమే పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన మన కాకా వెంకటస్వామి గారు. అదేవిధంగా కాకా వెంకటస్వామి గారు మన హుస్నాబాద్కు బీడీ కార్మికుల దవాఖానా తేవడం కాకుండా కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు రూపొందించి మన బిలో పావర్టీ లైన్ ఏదైతే పేదరికం కింద ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి తేవడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కరికి కూడా చేయూతనిచ్చి అందరికీ కూడా ఆదుకున్న వ్యక్తి, మహోన్నత వ్యక్తి మన కాకా వెంకటస్వామి గారు. ఈ సందర్భంగా వారికి హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తన యొక్క వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాకా వెంకటస్వామి గారికి ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది అంబేద్కర్ చౌరస్తాలో. కాకా వెంకటస్వామి గారు వాళ్ళ జౌళి శాఖ మంత్రిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, ఎంపీగా ఎన్నో 4 సార్లు గెలవడం జరిగినది. రామగుండంలో కానీ హైదరాబాద్లో కానీ పేద ప్రజలకు ఇల్లు నిర్మాణం కొరకు గవర్నమెంట్ భూములు సేకరణ చేయడం జరిగింది. అలాగే హుస్నాబాద్ పట్టణంలో కూడా కొచ్చమ్మవాడకు సిస్టమ్ మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని 25 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేయడం జరిగినది. అలాంటి కార్యక్రమాలు పేద ప్రజల కొరకు పిఎఫ్ కార్యక్రమ విధానాన్ని అమలుపరచడం జరిగింది. వెంకటస్వామి గారు చేసిన ఘనతను చాలా చెప్పుకోవడం అంటే చాలా ఉంది. ఇప్పటికే వెంకటస్వామి గారికి మేము అందుకే వర్ధంతి కార్యక్రమం హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేయాలి. అందరికీ నమస్కారం. నియోజకవర్గం ఈనాడు నూతనంగా ఉన్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గానికి కాకా అనేక సేవలు ఈ ప్రాంతానికి చేసినాడు. అందులో భాగంగానే హాస్పిటల్ అయితేనేమి, అనేక బోరుబావులు కావచ్చు, బావులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు కావచ్చు, అనేక సేవలు చేసినటువంటి కాకా ఈ ప్రాంతానికే కాకుండా మన ప్రాణాల భేదం లేకుండా కార్మికులకు పెన్షన్ స్కీమ్ కావచ్చు, మరియు కార్మికులు